Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. రాష్ట్ర చరిత్రలో ఏ మున్సిపాలిటీలు లేని విధంగా ఒక ఏసీబీ ట్రాప్ అయిన అధికారిని తిరిగి అదే ఎక్కడైతే ఏసీబీకి ట్రాప్ అయ్యారో అదే మున్సిపాలిటీకి తీసుకువచ్చారంటే అది అభిమానం అనాలా ఇంకేమనాలి? జనరల్గా జరిగిన దాన్ని ఏంటంటే ఏసీబీ కేసుల్లో నేను ఆయన ఒకటి కాదు చాలా మంది కూడా నేను తీసుకొచ్చాను. నాకు తెలిసి నేను తీసుకెళ్ళిన వాటికి ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను స్టడీ చేస్తా కూడా కేసులు చూసి ఎక్కడో మాసం లేదా కాంట్రాక్ట్ కేసు అని చెప్పి పట్టించింది మా కేసు కాలేదు. ఏసీబీ ట్రాప్ అయినా దాంట్లో నిజాయితీ ఉంది కావాలని ఇరికించారంటే వాళ్ళని బయట పడేయడంలో మీరు ముందుంటారన్నమాట. వాటికి నాకు తెలిసిన నేను ఎక్కువ 5-6 కేసులు పైన పెట్టించాను. 2004లో 27,000 పైచులకు మెజార్టీ వచ్చింది. 2009 వచ్చేసరికి 7,000కు పడిపోయింది. అంటే ఆడ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టారు, మెజార్టీ ఎక్కువ తెచ్చుకున్నారు. ఇక్కడ తక్కువ డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి తక్కువ మెజార్టీ వచ్చింది అనుకోవచ్చా? 2004-9లోకి వచ్చిన డిస్టర్బెన్స్ జరిగింది కదా, క్యాండిడేట్లు రకరకాల క్యాండిడేట్ ప్రయోగాలు చేశారు. వాళ్ళందరికీ ఇష్టం. తర్వాత ప్రజారాజ్యం మాతో తిరిగిన వాళ్ళు ప్రజారాజ్యం కొంతమంది పోయారు. ప్రజారాజ్యంలో ఇంకోటి కూడా నాకు వాస్తవం అయితే తెలియదు కానీ బాలశౌరి గారు ఒక ఓటు అడిగాడు అనేది టాక్ ఉంది. కొండలు కొండలుగా పిలుచుకుంటే కొండ మాత్రం ఒక బండగా మారిపోయింది. పక్కన వాళ్ళని కూడా ఎదగనివ్వకుండా తానే ఎదగాలని కోరుకుండేవారు. పక్కన ఎవరిని ఎదగనివ్వకోకుండా ఆయన మాత్రం ఎదుగుతూ వచ్చారు. రెడ్డి లాబింగ్ ఎక్కువ అయిపోయింది, రెడ్డి ఫీలింగ్ అయిపోయింది, నరాన రెడ్డి అన్నది జీర్ణించుకుపోయింది. అక్కడ మీరన్నీ ఫస్ట్ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను తీసుకోలే, ఎవరు తీసుకొని ఎన్నికల్లో మీ ఎన్నికల ఖర్చు కోసం ప్రతి ఒక్కరూ మీకు శ్రమించి వాళ్ళ అప్పులు చేసి మరీ మీకు వచ్చి ఖర్చు పెట్టినా కూడా తర్వాత వాళ్ళకి మీరు తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు, వాళ్ళని ఎదగనీయకుండా చేశారు. మీకు అవసరం ఎన్నికల ఖర్చు కోసం కష్టపడిన వాళ్ళంతా కూడా వాళ్ళ భూములను నమ్ముకొని రోడ్డున పడ్డారు అంటుంటారు. అది చెప్తున్నా ఓడిపోతుంది. ఎందుకంటే మరి ఏం డబ్బు సంపాదలేదు, నేను ల్యాండ్స్ లేవంటారు. మీ ఉన్న ఒక్కగానొక్క కుమారుడికి 1 నుంచి 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి పెళ్లి చేశారంటుంటారు. చేశారు. మరి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? సంపాదించండి చెబుతున్నా కదా. ఉప ఎన్నికలను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళకోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఏదో ఒక ఈక్వేషన్లో మీకు మంత్రి పదవి ఇస్తానని కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు బల్లగుద్ది మరి హామీ ఇవ్వడంతోనే మీరు జగన్కు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అపనహస్తం అందించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు తొందరపాటు చర్యతో తప్పటడుగు వేశారని నేను ఈ రోజుగా ఫీల్ అవుతాను. మీరు ఇప్పుడే అన్నారు సుజనా చౌదరి గారు వాళ్ళ నాన్న మాకు బాగా పరిచయం, ఆయన ఐఎస్సీ అని. అంటే సుజనా చౌదరి గారితో ఉన్న సంబంధంతో కూడా సుజనా చౌదరి ద్వారా తెలుగుదేశం టికెట్ అడిగారు, అక్కడ కూడా ప్రయత్నించారు. ఆడ కూడా ఇదే హామీ ఇచ్చింది, కోడెల శివప్రసాద్ గారికి టికెట్ ఇస్తున్నాము, మీరు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా పోటీ చేయండి, మీరు పోటీ చేస్తే రాంబాబు గారు ఓడిపోతారు, ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తాం టీడీపీ నుంచి అని అక్కడ సుజనా చౌదరి గారు మీకు హామీ ఇవ్వడంతో తిరిగి మళ్ళీ వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీలో. కరెక్ట్ మెసేజ్ పోవాలి సార్. సుజనా చౌదరి గారు నాకు కాలేజీ గారు ఫ్రెండ్, సంజయ్ నగర్లో ఉండేవాళ్ళం సార్. 13 నా చేతులు చేయించాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని పోటీ చేస్తారు, మాటిస్తే మీతో ఉంటాం, లేదంటే మేము వెళ్ళిపోతాం, మీ లాస్ట్లో వైకాపా పార్టీకి పోతే మా పరిస్థితి ఏంటి నా అంటే నేను పోనాయా ఉంటానన్న జనరల్గా చెప్పా. లేదు ప్రామిస్ చేయించి చేతులు అందరిలో చేయించాడు. కాంగ్రెస్ని పోటీ చేస్తే ప్రామిస్ చేయించి మన ఎదుగుదల కోసము సహాయం చేసిన వారి కన్నా మనము ఎదగాలి అనుకోవడం కరెక్ట్ అంటారా? అది ఒకటే అండి, డబ్బులతో ఎవరు పోము. నా రాజశేఖర్ చనిపోయిందే నాకు ఇప్పటికి బాధ. ఎవరు చనిపోయినా మట్టిలోనే పడతాం, బూడిదలోనూ నిప్పులోనే పడతాం. నా భార్య ఎప్పుడు అడుగుతాను, కాళ్ళు ఇస్తారో నా చూపి ఎక్కడ మొక్కలు వేసుకుంటాడు. అంత నుంచి ఏం కోరుతుంది నా భార్య. నేను ఎర్ర వెంకటేశ్వర రెడ్డి, సత్యనపల్లి మాజీ శాసనసభ్యుడిని. ఇప్పటి వరకు నాగరాజు గారు ఐడి న్యూస్ కన్నా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాదాపుగా మొత్తం కూడా నాలో ఉన్న ఆలోచన విధానం కానీ ఈ ప్రాంతంలో జరిగే విషయాల మీద పూర్తిగా గత 10 ఏళ్ళు కానీ గతంలోని విషయాలు మొత్తం కూడా చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీడియా ద్వారా సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు స్పేర్ చేసుకుని అందరూ కూడా వాస్తవాలు విరుద్ధంగా ఉంటే నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అందులో మీరు తప్పు పెట్టిన ఏ విషయాలు ఉన్నా కూడా
నాకు తెలియజేస్తే నేను మరి అది వాస్తవం కాదని క్లారిఫై చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.